గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడులో వచ్చిన కథనాలు చూద్దాం. ఈనాడు మనం చూసినట్టయితే రాముడి మీద ఆన 117 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సీట్లు 182కు పెరుగుతాయి. 20 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ని ప్రధాని చేస్తాం. అధికారంలోకి వస్తామంటున్న కేటీఆర్ తన చెల్లెలి మాటకు బదులివ్వాలి. రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఉచిత విద్యుత్ మా పేటెంట్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరేస్తే ఊరేసినట్టే అన్న కేసీఆర్, అదే పంట సాగు చేసిన రైతులకు మేము 500 బోనస్ ఇస్తున్నాం. ఇవాళ సన్న బియ్యంతో కోట్ల మందికి అన్నం పెట్టే కార్యక్రమం చేపట్టాం. గతేడాది జూన్లో 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. ఈ ఏడాది జూన్ 30న శిల్పారామంలో సభ పెట్టి నిధులు విడుదల ప్రారంభించాం. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం. వివిధ పథకాలపై 2.5 ఏళ్లలో 1.76 లక్షల కోట్లు ఖర్చు చేశాం. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని గత ఎన్నికల్లో విష ప్రచారం చేశారు. నాడు ఉచిత కరెంటు కోసం మొట్టమొదటి సంతకం పెట్టింది వైఎస్ఆర్. ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ అన్న సీఎం రేవంత్ రెడ్డి. భాజపాతో మాట్లాడలేదని హరీష్ రాముడి మీద ఒట్టేస్తారా అంటూ కేసీఆర్ 2026 జూలై 10వ తేదీని గుర్తుపెట్టుకోండి. జరగబోయే కురుక్షేత్రంలో కల్వకుట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి తప్పిస్తాం అన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆధార్ ధృవీకరణతో ఇంటి నుంచే 100 రవాణా సేవలు. కేంద్రం కొత్త గెజెట్ నోటిఫికేషన్ జారీ. ఖైరతాబాద్ ఆఫీస్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సేవల విస్తరణ. అయితే ఈ ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదే తిరగడం, గంటల తరబడి లైన్లో నిలబడడం వాహన యజమానులు, డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రధానమైనటువంటి ఇబ్బందులు ఇవి. ఇక వ్యయ ప్రయాసాలకు స్వస్తి చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆధార్ ధృవీకరణతో 100 రవాణా సేవల్ని ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా తాజాగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్ ఇచ్చింది. ఇక విద్యావంతులు ఫారాలు డౌన్లోడ్ చేసుకోండి. ఎన్యూమరేషన్ పత్రాలు నింపివ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో పేరుండదు. రోహింగ్యాలకు ఓటు ఉంటే తొలగించాలని ఈఆర్ఓలను ఆదేశించాం. మీట్ ద ప్రెస్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి. ఇక క్యూఆర్ కోడ్తో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు. 15 నుంచి కొత్త కార్డులతో చికిత్సలు. రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆసుపత్రులు, 2,594 వ్యాధులకు చికిత్సలు. ఈహెచ్సిటీ సమావేశంలో నిర్ణయం. ఒట్టు పెట్టి మాట తప్పడం మీకు అలవాటే. తాగు సాగునీటి గోసకు ప్రభుత్వానిదే బాధ్యత. ముఖ్యమంత్రిపై హరీష్ విమర్శలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. పైన టాప్ లో E20 పెట్రోల్తో మైలేజ్కు 5% గండి అంటూ, కానీ కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ వినియోగాన్ని 2001లోనే పైలట్ ప్రాజెక్టుగా తెచ్చాం. సంప్రదాయ పెట్రోల్ ధర కంటే ఇథనాల్ బ్లెండెడ్ ధరలు ఎక్కువే అంటున్న కేంద్రం. ఇక గుండ్రని మూలలు, సులువుగా మలుపులు. 4 రోడ్ల కూడలి, నలువైపులా ముందుకు చొచ్చుకొచ్చినట్టు భవనాల మూలలు. మలుపు తర్వాత ఎలా ఉంటుందో సరిగా కనిపించదు. సిగ్నల్ వద్ద ఆగే వాహనదారులతో రోడ్డు నిండిపోయి మలుపు తీసుకోలేక ఇబ్బంది, ప్రమాదాలు జరిగే అవకాశం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సమస్య ఎక్కువ ఉంది అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఉద్యోగుల ఆరోగ్య పథకానికి CGHS రేట్ల వర్తింపు. 15 నుంచి నగదు రహిత చికిత్సలు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే, నిన్న రైతు ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడి ధీమా వ్యక్తం చేసినటువంటి నెక్స్ట్ టైం కూడా అధికారం మాదే. ఈసారి 117 స్థానాలు అంటే అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి. అందులో 117 స్థానాలు కైవసం చేసుకుంటా వచ్చేటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ అనేది ఉనికిలో లేకుండా అవుతుంది అని చెప్పేసి ఏదైతే నిన్న సీఎం మాట్లాడారో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. మరోవైపు ఎంపీ స్థానాలు 20 ఖచ్చితంగా సాధించి తీరుతాము అంటే లోక్సభ స్థానాలు 26కు పెరుగుతాయి. 20 కాంగ్రెస్ ఖాతాలోనే పడతాయన్న ధీమా వ్యక్తం చేశారు. ఇక 2 చోట్ల ఓటుంటే ఏడాది జైలు అని నిన్న తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ రెడ్డి వెల్లడించినటువంటి విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ, ఎస్ఐఆర్ కొనసాగుతూ ఉంది. ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించాల్సినటువంటి టైం, ఒకవేళ ఇవ్వకపోతే గనక డ్రాఫ్ట్ జాబితా వస్తుంది కదా, అందులో పేరైతే ఉండదు. సో అది సరిచూసుకోవాల్సిన అవసరం ఉంది. సో 2 చోట్ల గనక ఓటు ఉంటే డెఫినెట్గా జైలుకే. అంటే కొందరికి 2 చోట్ల ఉన్నప్పుడు ఫారాలు 2 చోట్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎక్కడ ఉంటుందో అక్కడ మనకు సంబంధించినటువంటి డీటెయిల్స్
వివరాలు ప్రూఫ్స్ కనుక ఇస్తే అక్కడ ఓటు అనేది కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే వద్దనుకుంటే దాన్ని వదులుకోవాలి. బట్ 2 చోట్ల ఇచ్చి 2 ఓట్లు పెట్టుకున్నారనుకోండి డెఫినెట్గా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఇదే హెచ్చరిక. మాట తప్పడం రేవంత్ సంస్కృతి అన్న హరీష్. భద్రాద్రి రాముడి సాక్షిగా చెప్పిన రుణమాఫీ ఏమైంది? గోదావరిలో నీళ్లు ఎత్తిపోయకపోవడం వైఫల్యమే. తెలంగాణకు అన్యాయం చేసి చంద్రబాబుకు జలకప్పం. సీఎం రేవంత్ పై హరీష్ ఆగ్రహం. కన్నెపల్లి పంపులను ఆన్ చెయ్యండి, రాజకీయాలు కాదు, రైతుల బాధ అర్థం చేసుకోండి. సీఎం రేవంత్ కు ఈటల డిమాండ్. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. తలాపున గోదావరి మన చెలక ఎడారి అంటూ ఆంధ్రాకు నీళ్లు, తెలంగాణకు కన్నీళ్లు. మేడిగడ్డ బరాజు వద్ద 71,000 క్యూసెక్కుల వరద. కాళేశ్వరం దేవాదుల వద్ద నడువని పంపులు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 97 మీటర్లకు జలాలు. 71 మీటర్లతోనే ఎత్తిపోసేలా దేవాదుల నిర్మాణం. మొత్తం 10 పంపులకు సరిపడా నీటి ప్రవాహం. అయినా వరదను వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు ఎండుతున్నా కనికరం లేని సర్కార్. ఏపీ ప్రయోజనాల కోసం దిగువకు వదిలేత. గేట్లకు తాళాలేసి కన్నెపల్లి పంప్ హౌస్ దిగ్బంధం అంటూ ఈ వార్తను ఇచ్చారు. కాళేశ్వరం నీళ్లెత్తం. మేడిగడ్డను నింపితే భద్రాచలం మునుగుతుంది. 44 ఊర్లు కొట్టుకుపోతాయి. బరాస్ తెగిపోతుందని మేమే నీళ్లివ్వడం లేదు. చింతకాని రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక కాళేశ్వరం నీళ్లు ఎత్తాల్సిందే. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అనేది అబద్ధం. అట్లా అనడానికి రేవంత్ రెడ్డికి బుద్ధుందా? నీచంగా బదనాం చేస్తే ప్రజలు బండకేసి కొడతారు. ప్రాజెక్టును వాడుకొని రైతాంగాన్ని ఆదుకోవాలి. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యలు. నెక్స్ట్, ఏపీ వార్తా విశేషాల్లోకి వద్దాం. ముందుగా ఈనాడు గనక మనం చూసినట్టయితే ప్రధాన వార్తగా సోషల్ మీడియా పెడ ధోరణులపై టాస్క్ ఫోర్స్. కుల మతాల మధ్య చిచ్చు పెట్టేలా పోస్టులు పెడుతున్నారు. అలాంటి అరాచక శక్తుల్ని వైసీపీ ప్రోత్సహిస్తోంది. విధ్వంసానికి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి కుట్ర పన్నడమే నిదర్శనం. ఆ పార్టీ ట్రాప్లో మీరు పడొద్దు. అభివృద్ధిని ప్రజలకు వివరించండి. మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం. ఇక E20 పెట్రోల్తో మైలేజ్ 5% తగ్గొచ్చు. కాలుష్య ఉద్గారాలైతే తగ్గుతాయి. చమురు మంత్రిత్వ శాఖ. ఇక కొరియా నైపుణ్యం, ఏపీ సామర్థ్యం కలిస్తే అద్భుతాలు చేయొచ్చు. కొరియాలో సిఐ భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో మంత్రి లోకేష్. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి. ఊరంతా ఈగల మోత అంటూ భోజనం లేదు, నిద్ర లేదు. ముసిరే ఈగలతో సతమతం. లక్షల్లో దండులా పడుతుండడంతో ఇళ్లకు తాళాలేసి బంధువుల ఊళ్లకు, పొలాలకెళ్లి వంట తయారీ. టెక్కలిలోని బాలకవానిపేటలో వింత పరిస్థితట. పట్టిసీమ పరవళ్లు 20 మోటార్లతో ఎత్తిపోతా. ఇక చట్టంతో కట్టడి. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు. భావ వ్యక్తీకరణ సరే, దూషణలకు దిగే వారికి చెక్ అన్న సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే ఇక్కడ ప్రధాన వార్త. రాముడి మంత్రం రావణ తంత్రం. ప్రశ్న జోసెఫ్కు వైసీపీ అండదండలు. కోర్టులో పొన్నబోలు టీం హాజరు. రావణ్ సన్నిహితురాలుకి జగన్ బ్లెస్సింగ్స్. నెక్స్ట్, సాక్షి. బాబు మాట తప్పారు అంటూ నిలుపుకోలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు? మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు? రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద కథం తొక్కిన అంగన్వాడీలు. భారీ ర్యాలీలు, ధర్నాలతో చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం. అధికారంలోకొచ్చి 2 ఏళ్లైనా హామీలు ఎందుకు అమలు చేయలేదని నిలదీత. కనీస వేతనం నెలకు 26,000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజం. ఇక సర్ హైజాక్ అంటూ రాష్ట్రంలో అడుగడుగున టీడీపీ అధికార దుర్వినియోగం. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలంటూ అధికారులకు బెదిరింపులు. టీడీపీ యాప్లో నమోదు చేసి ఇస్తామంటూ హుకుం. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.